హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద రీల్ రివ్యూ ఛానల్. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ది ఫ్యామిలీ స్టార్. ఎందుకరా నవ్వేది మళ్ళీ? ఇప్పటికే ఒక అర్ధగంట తిన్నావు టేకులన్నీ, మళ్ళీ ఇప్పుడు రీషూట్ చేయాలి దీన్ని. బ్లోపర్ కింద వేద్దామంటే మామూలు వీడియోనే దాగట్లేదు, ఇంకా బ్లోపర్స్ ఎవరు దిగుతారు? కట్ ఇట్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద రీల్ రివ్యూ ఛానల్. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ద ఫ్యామిలీ స్టార్. సౌండ్ ఏంటి అనుకోవచ్చు, ఏదో స్పెషల్ ఎఫెక్ట్ కోసం అనమాట. బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, మీరు ఇప్పుడే కనుక నా ముఖ చిత్రాన్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరి మన ఛానల్ ఏంటి? రీల్ రివ్యూ అండ్ రియల్ రివ్యూ. మరి మన ఛానల్లో మూవీ రిలేటెడ్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ గాసిప్స్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో అర్థమైంది కదా మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి. మన రివ్యూ చూసే కుర్రాడు ఎందుకు అంటే ఇందుకు అన్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమంటావు ఇంకా? సరే, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ టైటిల్తో స్టార్ట్ చేద్దాం. ది ఫ్యామిలీ స్టార్. మరి టైటిల్లో స్టార్ ఉంది కదా అని చెప్పేసి మీరు మంచి ఊపుతో అని వెళ్తే మాత్రం ఎలా చెప్పాలి? చిన్నప్పుడు పాడిన పాట ఒకటి గుర్తొస్తుంది. మా తాత ఉత్తరం ఏట్లో పోయింది, మా తాత ఉత్తరం ఏట్లో పోయింది. అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా గంగలో కలిసిపోతాయి అనమాట. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అనడం కన్నా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మూవీకి దయచేసి ఇంటర్వెల్ వేయండి అయ్యా. ఇంటర్వెల్ ఎక్కడయ్యా? ఇంటర్వెల్ కి ముందు ఒక 30 minutes నుంచే ప్రతి సీన్ నాకు ఇంటర్వెల్ లాగా అనిపించింది. అమ్మాయ ఇంటర్వెల్ వచ్చింది, కొంచెం బయటికి వెళ్ళి చల్లని గాలి పీల్చుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, ఒక 5 నిమిషాలు కొంచెం జనాలతో కొంచెం మాట్లాడవచ్చు, వాళ్ళ మొహాలు చూడొచ్చు అని అనుకున్నాను. బట్ ఇంటర్వెల్కి బయటకు వచ్చిన తర్వాత ఒక్కడి మొహంలో కూడా కలలేదు. మూవీలో దమ్ము లేనప్పుడు మొహంలో ఇంకా కళ ఎక్కడి నుంచి వస్తాయి? సేమ్ సాడ్ ఫేస్ సెకండ్ హాఫ్ లో కూడా కంటిన్యూ అయిందనమాట. అరే ఇలా కచ్చాబచ్చా కాదురా, మూవీ ఎలా ఉందో కొంచెం అర్థమయ్యేలాగా చెప్పరా అంటే మాత్రం ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. అలా అని చెప్పేసి నేను ఈ మూవీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ట్రైలర్ కూడా అంత ప్రామిసింగ్ అనిపించలేదు, సాంగ్స్ కూడా ఏమంత ఇనసొంపుగా అనిపించలేదు. బట్ అయినా కానీ మూవీ చూసి ధైర్యం అయితే చేసాము. అసలు నచ్చదు, సుతమారం నచ్చలేదు. బట్ ఎందుకు నచ్చలేదు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఆ మూవీ స్టార్ట్ అయిన ఒక 10-15 minutes లోనే హీరోని ఇంట్రడ్యూస్ చేశారు, హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ని మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ 15 minutes తర్వాత నుంచి స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా లాగ్ అనిపించింది అనమాట. 1 or 2 scenes కొంచెం హైప్ ఇచ్చే సీన్లో ఉన్నా కానీ కొంచెం ఇంటర్వ్యూల వరకు కొంచెం ఎంతో గట్ట ఒగ్గబట్టు ఓపిక చేసుకో మూవీని చూసే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. బట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూల దాకా సేమ్ ప్యాటర్న్, స్క్రీన్ ప్లే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు లాగ్ అనిపించిందంటే ఇంటర్వ్యూల కోసం వెయిట్ చేయడం, చిన్న ఎక్కడ లాజిక్స్ మిస్ అయినా ఎప్పుడు పట్టుకుందామని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం ఆ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవ్వనప్పుడు, ఆ వరల్డ్ సెటప్ లో మనం కూర్చున్నప్పుడు, ఆ క్యారెక్టర్స్ మనం ఓన్ చేసుకున్నప్పుడు, ఇలాంటి మూవీ నుంచి బయటకు వచ్చి ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. ఈ మూవీలో కూడా అదే జరిగింది. తీసుకున్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది కూడా సూపర్ లైన్ ఏమీ కాదు, చిన్న లైన్. ఓవరాల్ మూవీ మొత్తం మీద నాకు 2 scenes మాత్రమే నచ్చాయి. అది కూడా ఫస్ట్ హాఫ్ లో హీరో చిన్న స్పీచ్ ఇస్తాడు అనమాట లైబ్రరీలో. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఒక స్పీచ్ ఇస్తుంది. చిన్న లైన్స్ అవి కూడా జస్ట్ ఓకే అనిపించింది. బట్ 2 scenes కోసం 2 hours 30 minutes మూవీని చూడలేం కదా. ఆ 2 scenes హైలైట్ అవ్వాలంటే దానికి ముందు స్క్రీన్ ప్లే, దాని తర్వాత స్క్రీన్ ప్లే కూడా కొంచెం చూడగలిగేటట్టు కొంచెం హైస్ అండ్ లోస్ ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా పెడితే మేబీ కొంచెం ఓపిక చూడగలుగుతాం. బట్ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. నేను కొంచెం సర్ప్రైజ్ అయింది, నాకు ట్విస్ట్ అనిపించింది ఏంటంటే సో పర్సన్ ఒక బుక్ రాస్తారనమాట. నా సావు నేను చేస్తాను నీకెందుకు అన్నట్టే కొంచెం లిటరల్ అలాగే ఉంటుంది అనమాట ఈ బుక్ కూడా. ఆ బుక్లో పేజీలు మన హీరో చదివే అంత వరకు నేను రియలైజ్ అవ్వలేదు, అరే మన హీరో వాళ్ళు మిడిల్ క్లాస్ వల్ల, అరే మన హీరో వాళ్ళు మధ్యతరగతి బతుకులా బతికేది అని చెప్పి ఒక పెద్ద షాకింగ్ పాయింట్ అనిపించింది అనమాట నాకు. మూవీ స్టార్ట్ అవుతుంది, దాంతో స్టార్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టాలు అన్నట్టు, కానీ మనవాడు ఎంత కష్టపడతారు, ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నాడు, ఇవన్నీ చూపించారు. బట్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే కనెక్టింగ్గా లేవు కాబట్టి. మన కొండన్న వాడే బండి ఒకటే ఓల్డ్ అయితే సరిపోదు కదా, తన కాస్ట్యూమ్స్ కానీ, తన లుక్ కానీ, తను తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిర్ణయాల్లాగా, అలవాట్లలాగా, ఆలోచనలాగా అనిపించాలి. అవి ఎక్కడా లేవు. వాడే బండి మాత్రమే ఓల్డ్ అయితే సరిపోదు కదా. మంచిగా డ్రెస్సింగ్ చేస్తాడు, ఎవ్రీడే క్లీన్ షేవ్ చేస్తాడు. పేదోడు క్లీన్ షేవ్ చేస్తాడని రోజు షేవింగ్ చేసుకుంటాడా? రోజు నువ్వు సెలూన్కి వెళ్ళకపోయినా కానీ ట్రిమ్మింగ్ అని చేస్తావు కదా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో 23 రూపాయలు పెట్రోల్ కొట్టించి నువ్వు రోజు ట్రిమ్మింగ్ చేస్తే దాన్ని ఛార్జింగ్ పెడతావు కదా. నెల మొత్తం మీద ఒక 100 రూపాయలు రాకపోయినా అట్లీస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అని పెరుగుతుంది కదా పవర్ బిల్ అనేది. బట్ అది నీకేం ఫరక్ పడదా? హీరోయిన్ అంటది ఆయన చూస్తే ఎవరైనా ముద్దెట్టేసుకుంటారని. అలా చూపించావు నువ్వు. మిడిల్ క్లాస్ వాడిని చూస్తే ఎవడైనా ముద్దు పెట్టుకోవాలనిపించింది. క్యారెక్టర్ తీసుకుంటాం అంటే తీసుకున్నట్టు కాదు, ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రఘువరన్ బీటెక్ ఉంది. ఆ మూవీలో ధనుష్ ఎలా ఉంటాడు, తన మేక్ ఓవర్ ఎలా ఉంటుంది, నిజంగా ఒక ఉద్యోగం లేని నిరుద్యోగి ఎలా ఉంటాడు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, ఆలోచన ఎలా ఉంటుంది, వాడు అవతారం ఎలా ఉంటుంది ప్రాపర్గా చూపించారు. ఆ క్యారెక్టర్ని ఎందుకు ఓన్ చేసుకున్నారంటే క్యారెక్టర్ అలా ప్రజెంట్ చేశారు కాబట్టి. పేదరికం అన్నాం,
మన కమల్ హాసన్ గారు నటించిన ఆకలి రాజ్యం మూవీ తీసుకో, ఎంత న్యాచురల్గా ఎంత రియలిస్టిక్గా ఉంటుంది. వచ్చిన సిచ్యువేషన్స్ కానీ, ఆ సిచ్యువేషన్లో చేసిన యాక్టింగ్ కానీ, అక్కడ వచ్చిన డైలాగులు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నిజంగా నేను నా సిచ్యువేషన్లో కూర్చోబెడుతుంది. వీడే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా భోంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి. బట్ ఎక్కడేం జరిగింది? అదేది లేదు. ఏదో మెడలో బోర్డు వేసుకొని మిడిల్ క్లాస్ అంటే ఎలా కుదిరిద్ది? వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అసలు కనెక్టింగ్ అనిపించలేదు. చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ బ్యాంక్ మనం లీడ్ చేసింది మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అన్న డౌట్ అయితే నాకు అనిపించింది అనమాట. అలా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని గీతా గోవిందం 2 అనడం కన్నా లైగర్ గోవిందం అనొచ్చు. ఈ ఒక్క మాటలో చెప్తున్నా సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అంటే లైగర్ గోవిందం అనొచ్చు. బట్ ఆ మూవీకి ఈ మూవీకి సిమిలారిటీ నేను చెప్పట్లేదు. అదొక తలపోటు సినిమా, ఇదొక తలపోటు సినిమా, ఇంకా అదైతే చెప్పగలను. ఇంకా అన్ని నెగిటివ్సే. ఇంకా సాంగ్స్ విషయంకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం చెప్పాలంటే కొంచెం ఖర్చైనా పర్లేదు. ఒక JBL కానీ, ఒక సోనీ హెడ్సెట్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెవులకి పెట్టేసి తను కొట్టిన ఈ సాంగ్స్, తను కొట్టిన ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరు తనకే ఫుల్ వాల్యూమ్ పెట్టి వినిపిస్తే అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను కొంచెం సాటిస్ఫై అవుతా. అప్పుడు నాకు కొంచెం ఇరిటేషన్ తగ్గిద్ది అని అనిపించింది. ఏం కుట్టుడు అన్న అది. అంతకుముందు గీతా గోవిందం కూడా తినే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో ఆ సాంగ్స్తో, ఆ బీజంతో కంపేర్ చేస్తే ఏం కొట్టేవన్నా. ఆ మూవీ చాలా అంటే చాలా బెటర్ సాంగ్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. స్టోరీ ఎలా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఆ సాంగ్స్తో కొంచెం కూర్చోబెడతాడు. బట్ ఈ మూవీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ ఎంత తోపు అయితే నేను అంతకన్నా తోపు, తగ్గేది లేదు ఈ విషయంలో అని చెప్పేసి ఆయన ఎంత అయితే నిరుత్సాహపరిచేటట్టు స్క్రీన్ ప్లే రాశారో అంతకన్నా ఎక్కువ నిరుత్సాహపరిచేటట్టు మీరు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇచ్చారు. అసలు ఎస్పెషల్లీ ఆ టైటిల్ పడేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. అక్కడ స్టార్ట్ అయిన చిరాకు సినిమా మొత్తం కంటిన్యూ అయింది. భలేగా చాలా బాగుంది. ఇంకా VFX వాడారన్నా, పేపర్ దోశ అంత చిన్నదానికి కూడా వాడాల్సిన అవసరం లేదు, కానీ వాడారు. చెడగొట్టుకోవాలి, ప్రతి దశలో పెంట చేయాలి కదా మరి మనం. అది మాత్రం బాగా చేశారు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వలేదంటే జస్ట్ 1 or 2 సీన్స్ కొంచెం వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. బట్ ఎక్కడో 1 or 2 సీన్స్ కోసం ఫుల్ లెంత్ మూవీని అయితే చూసి సాహసం అయితే చేయలేం కదా. ఇంకా హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది, వర్కౌట్ అయిందని అడిగితే మాత్రం వర్కౌట్ అయ్యింది, అవ్వనట్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా సీన్స్ లేవు. ఉండటానికి అనిపించారు, ఫుల్ లెంత్ రోల్ ఉంది ఇద్దరిది. బట్ ఎక్కడ కూడా అంత కనెక్టింగ్ అనిపించలేదు. ప్రతి ఒక్క క్యారెక్టరు, వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ తాలూకా డైలాగులు ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎక్కడ కూడా ఓన్ చేసుకునేటట్టు కానీ, ఎక్కడ కూడా మనం కనెక్ట్ అయ్యేటట్లుగా అనిపించలేదు. ఇంకా అన్ని నెగిటివ్సే, పాజిటివ్స్ అంటూ ఏం అనిపించలేదు. ఇంకా మెయిన్ మాట్లాడాల్సిన వ్యక్తి పరశురామ్ పెట్ల. నిజమేనా, ఈ మూవీలో మాత్రం నువ్వు మైండ్ అయితే పెట్టలేదు. నీ సర్నేమే నీకు సరైన నేమ్ లాగా అనిపించింది. నువ్వేనా అన్న సర్కార్ పాట మూవీ తీసింది? అది కొంచెం స్టార్ హీరో మహేష్ బాబు గారు అవ్వటం వల్ల వర్కౌట్ అయిందేమో కానీ ఇదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పెద్ద ఎక్కువ బజ్ క్రియేట్ అవ్వలేదు, ఏ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెరగలేదు. ఏమీ లేకుండా వెళ్తేనే మూవీ అస్సమైంది. ఇంక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళ పరిస్థితి మాత్రం శంకరా అయిద్దనమాట. ఎంత చెప్పినా కానీ విన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం ఒకటి చెప్తాను అనమాట. బాగా ఎండ ఎక్కువ ఉంది, ఏసీలో వెళ్ళి కూర్చుందాం అనుకుంటే మాత్రం దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏసీలో ప్రశాంతంగా కూర్చోవటం వేరు, ఏసీలో కూడా ఇబ్బంది పడుతూ కూర్చోవటం వేరు. మీరు ఈ మూవీకి వెళ్తే మాత్రం ఆప్షన్ బిఏ మీకు గతి. ఇబ్బంది పడుతూ కూడా ఏసీలో కూర్చోవటం అవసరమా మీకు? నా సజెషన్ అయితే బెటర్ టు వాచ్ ఇన్ OTT. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, వెయిట్ సేక్, బాయ్ బాయ్. చాలా సెకలు అన్నారు నీలో.